భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యం అందించాలంటే సేంద్రియంగా పండించిన ఆహారం తీసుకోవడమే అత్యుత్తమమైన మార్గం. యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ జనం అసలు జాగ్రత్తలు పాటించడం లేదు. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు దరిచేరడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, ఆర్థికంగా బలహీనపడడం సాధారణంగా మనం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే ఆహార విధానంలో మార్పులు రావాలి. రసాయనాలు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామంలో ఒక తీర్మానం చేసుకుని ఊరంతా సేంద్రియ పంటలు సాగు చేస్తూ ఆరోగ్యంతో పాటు ఆనందంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నంద్యాల జిల్లా పాండురంగాపురం ఇది ఒక స్వచ్ఛమైన గ్రామం. ఇక్కడి మనుషులు, పంటలు అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రామంలో అందరిది ఒకే మాట, ఒకే బాట. ఊరి నిర్ణయంపై అందరూ కట్టుబడి నడుచుకుంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో కొంత స్థలం ఉన్నా సరే ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, శక్తి ఉంటే ఇతర పండ్ల సాగు చేసుకోవాలనే నిర్ణయాన్ని అందరూ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల కూరగాయలు ఇంటి వద్దే పండిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ కేవలం ఇంటి పంటలే కాదు, పంట పొలాలు సైతం ఎక్కువ శాతం సేంద్రియ ఎరువులతో పండించినవి. ఇక్కడ పండించిన పంటలతో దేశవ్యాప్తంగా పాండురంగాపురం ప్రసిద్ధికెక్కింది. సుమారు 50 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి ఇక్కడికి కొందరు వలస వచ్చారు. ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే ప్రణాళికను రూపొందించుకుని ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అనేక పద్ధతులను అవలంబిస్తూ ప్రస్తుతం గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. 97 ఏళ్ల వయసు ఉన్న ఈ రైతు వెంకటేశ్వర రెడ్డి 1957వ సంవత్సరంలో పాండురంగాపురం గ్రామంకు మొదటగా వచ్చిన వ్యక్తుల్లో ఒకరు. ఇతనిది గ్రామ అభివృద్ధిలో విశిష్ట పాత్ర. అప్పటి నుండి నేటి వరకు వ్యవసాయం చేస్తూ గత కొన్నేళ్లుగా ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. వయసు పైబడినా కూడా కంటి చూపు తగ్గలేదు. ఇంట్లో పండించుకున్న కూరగాయలు, పండ్లను తినడం వల్లే ఇలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామని చెప్తున్నారు. 16 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకోకుండా కౌలుకి ఇస్తూ పిల్లలు చదువుకున్నారు. మనకిష్టం అంటే ఇంట్లో ఎప్పుడు కూరగాయలు, అన్ని కూరగాయలు కావాలి కదా. బీరకాయ కావాలి, కాకరకాయ కావాలి, వంకాయ కావాలి, బెండకాయ కావాలి, అన్నీ కావాలి కదా. అన్నీ పండించుకుంటాను నేను. కొనుక్కోను, 190 కూరగాయలు కొనుక్కోము. ఇప్పుడు వీళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చారు, ఇంకా తాత ఏమన్నా ఆకుకూర ఉందా, కూరగాయలు ఉన్నాయా అని వస్తారు. ఆకుకూర అయితే ఊరంతా పంచిపెట్టేవాడిని. కట్టలు కట్టి అంతంత కట్టలు కట్టి పంచిపెట్టేవాడిని. ఇంత కోసుకొని పోయేవాళ్ళు. మేము అందరికీ ఇస్తాను. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే నాకు నా దొడ్డు లేనిది ఉంటే తెచ్చిస్తారు. బూడిద గుమ్మడి, పెద్ద గుమ్మడి అవి కూడా కాపిస్తాను. అవి ఈ రోజుల్లో ఉండవు. బూడిద గుమ్మడికాయలు ఒక 20-30 కాయలు అయితే దేవాలయానికి ఇస్తారు. వాళ్ళు పండిస్తుంటే వాళ్ళు కూడా ఇస్తారు బూడిద గుమ్మడికాయలు. మనకి మందు కొట్టిన ఆకు కాదు కదా, మేము మందు కొట్టాం. ఇప్పుడు నాకు కంటి బాగుంది కదా. నేను మొదటి నుంచి చేలో పంట పండించుకుని కూరగాయలు అన్ని పండించుకొని వచ్చేవాడిని. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన శేషిరెడ్డి అప్పట్లో విధులు నిర్వహించేటప్పుడు ఆవులను పెంచుకోవాలనుకున్నాడు. ఉద్యోగ విరమణ తర్వాత తన సొంత ఊళ్ళో డైరీ ఫామ్ నెలకొల్పాడు. నా పేరు వంగా శేషిరెడ్డి. మా గ్రామము పాండురంగాపురము, నంద్యాల మండలము, నంద్యాల జిల్లా. మాది పాండురంగాపురము ఆదర్శ గ్రామము. నిర్మల్ పురస్కార్ అవార్డు, పరిశుభ్రం అవార్డు, ఇట్లా రాష్ట్రపతి నుంచి, ప్రధానమంత్రి నుంచి ఎన్నో అవార్డులు వచ్చేసి మా గ్రామము అభివృద్ధిలో తోడ్పాటు చేసి మా గ్రామాన్ని అంచెలంచెలుగా స్టేట్ లెవెల్లోనే మంచి గ్రామంగా పేరు పొంది ఉన్నాము. నేను ఆర్మీలో జాబ్ చేసి నార్త్ ఇండియాలోనే నేను ఎక్కువ జాబ్ చేయడం వల్ల అక్కడ పరిస్థితులు చూసి ప్రతి ఇంటికి ఆవులు అనేది అక్కడ కంపల్సరీ వాళ్ళు చేసేవాళ్ళు. హర్ ఘర్ కా గోవంశ్ అని ఒక నినాదంతో వాళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్క వృద్ధుడు కూడా అనారోగ్యం లేకుండా ఇది చేయడం వల్ల నేను తిరిగి అక్కడంతా చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఆవు ఉండాలనే నిదానంతో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవులను తీసుకొచ్చి మన పొలాలని మంచిగా పండించి ఆవుల పేడతో కానీ ఇవన్నీ చేసేసి భూములకి పూర్వ వైభవం తీసుకొచ్చి పూర్తిగా పంటల మీద ఆధారపడి భూమి లేని మనం లేము. ఆ భూమి అనేది నిర్జీవం అయిపోతుంది. దాన్ని మళ్ళీ పునర్జీవం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా
ఆవు గోమ్స్తో వచ్చే పదార్థాలతో ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ వీటితో భూమిని పూర్తిగా మళ్ళీ మనం జీవం పోసినట్లు చేసి మన భావి తరాలకి భూమి అనేది కంపల్సరీ ఇలా ఉంటుంది అని చూపించడానికైనా సరే ఆవులు అనేది ప్రతి ఇంటికి ఒక ఆవు కానీ పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఇవన్నిటికీ ఆవు అనేది చాలా ముఖ్యము. నేను నార్త్ సైడ్లో తిరిగి ప్రతి ఇంటికి చూశాను, ఎక్కడ చూసినా కానీ ఆవులు పశువులు అనేది ఉంటాయి. దాన్ని నేను ఇంప్రెషన్ తీసుకొని ఖచ్చితంగా రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని ఏం చేయాలి అని అనుకునేటప్పుడు నాకు అదే మెదిలి నేను పశువులు మీదే ఆధారపడి ఆవులను పెంచాలి, ప్రతి ఇంటికి ఆవు పాలు స్వచ్ఛమైన పాలు ఇచ్చి ఆరోగ్యంగా అందరినీ చూడాలనే నిదానంతో నేను ఇది చేశాను. అనార్బిక్ జీవామృతం ద్వారా భూమికి కావలసిన అన్ని పోషకాలు అందిస్తున్నామని, అలాగే గోపంచకం జీవామృతం, ఘన జీవామృతం వంటివి తయారు చేసి ఎకరా భూమికి కేవలం 500 రూపాయల ఖర్చుతో ఫర్టిలైజర్ ఉపయోగించకుండా నేచురల్ ఫార్మింగ్ తో స్వచ్ఛమైన ఆహార పంటలను పండిస్తున్నామని తెలిపారు. ఫస్ట్ నేను 2 పశువులతో స్టార్ట్ చేశాను. ఈరోజు నా దగ్గర 35 పశువులు ఉన్నాయి. ఇంకా దీన్ని డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి పాలు మంచి 100% రా మిల్క్తో చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. దీనికి బ్యాంకర్లు కొంత సపోర్ట్ చేశారు. మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఒకటి, దేశీ కౌ ఫామ్ అనే ఒక స్కీమ్ ఒకటి శాంక్షన్ చేశారు నాకు. అన్నీ నాకు బాగానే ఇదైనవి. భావితరాలకి ఇంకా డైరీలో కానీ ఇట్లాంటివి ఏదైనా వచ్చి ప్రతి ఒక్కళ్ళు జాబ్ కోసమే లేకుండా ఏదో ఒకటి స్వయం ఉపాధిగా చేసుకునేటానికి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. దాన్ని చేసుకోవడానికి ఎవరైనా సరే ఉత్సాహం ఉండేవాళ్ళు ఎవరెవరో వస్తూ ఉంటారు నా దగ్గరికి, సలహాలు ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాను. గోమూత్రంతో దీనికి మేము వచ్చేసి అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతం అనే ఒకటి తయారు చేస్తున్నాము. అది యాక్చువల్లీ నేను గుజరాత్లో చూశాను. ఒక వారం రోజులు గుజరాత్లో ఉండి చూసి వస్తే అక్కడంతా ప్రతి ఒక్కళ్ళు అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతం అనేది ఒకటి తయారు చేస్తున్నారు. దాంట్లో ఫర్టిలైజర్లో ఉండే క్వాలిటీస్ కంటే కూడా ఎక్కువ దాంట్లో నేచురల్గానే ఇదవుతున్నాయి. మొక్క మొలవని భూమిలో కూడా అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతము వెదజల్లడం కానీ డ్రిప్పుగా దారం కానీ ఎట్లయినా కానీ దానికి ఇచ్చితే ఒక 2-3 సార్లు ఇస్తే కనుక ఆ భూమి అనేది పూర్తిగా మారిపోతుంది. పంట బాగా పండుతున్నాయి. నేను గుజరాత్లో చూసి వచ్చి ఇక్కడ కూడా స్టార్ట్ చేశాను. ఘన జీవామృతం అని జీవామృతము, అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతము, ల్యాబ్ అని ఒక పాలు బియ్యం నీళ్ళు దీంతో కూడా తయారు చేస్తున్నాము, రైతులకు ఇస్తున్నాము. దీనివల్ల ప్రతి రైతు తక్కువ రేట్లో తీసుకుపోయి పొలానికి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వర్మీ కంపోస్ట్ కూడా సెటిల్ వేసేసి తయారు చేయాలని ఆలోచనలో ఉన్నాం. అది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాము. స్వచ్ఛమైన ఆవు పేడ మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర నుంచే స్వచ్ఛంగా చేసి 100% ఫీడ్తో రైతులకు అందించి పొలాలని పునర్వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. ఇంటి పెరట్లో కూరగాయలతో పాటు స్టార్ ఫ్రూట్, అంజూరా, మామిడి, దానిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫలం, చెరకు, అరటి రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందమయ జీవనం సాగిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. కెమికల్స్ ఇవన్నీ వాడేదానికి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ కానీ మోకాలు నొప్పులు కానీ ఇప్పుడు 35 సంవత్సరాలు ఉండే వాళ్ళకే మోకాలు నొప్పులు అంటున్నారు. ఆవు పాలు, ఆవు నెయ్యి కంపల్సరీ కనుక ఒక 3 నెలలు తిన్నారంటే వాళ్ళ బాడీలో డిఫరెంట్ అనేది కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ ఏదో వేడి అట్లా అనుకుంటాము కానీ అట్లా ఏమి ఉండదు. ఒక 3 నెలలు కంటిన్యూ కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి కంటిన్యూ చేసి మీలో ఉన్న ఆరోగ్యాన్ని డిఫరెంట్ కనుక కనపడకపోతే ఆవు పాలు ఎప్పుడు తాగొద్దు. కంపల్సరీ 100% 3 నెలల్లో మీకు డిఫరెంట్ వస్తుంది. క్యాన్సర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ వాళ్ళకు 90% రికవరీ అనేది కంపల్సరీ ఉంది. మోకాలు నొప్పులు రావడం తగ్గిపోతుంది. అది షుగర్ పేషెంట్లకు కూడా చాలా ఇదిగా ఉంది. ప్లస్ ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రొఫెసర్ని, హర్యానాలో ఒక ప్రొఫెసర్ని కనుక్కున్నాను. ఆవు నెయ్యి మైగ్రేన్ హెడేక్ గనక ఉంటే ఆవు నెయ్యి ముక్కుల్లో ఒక 2 చుక్కలు వేసుకొని ఒక 1 అవర్ గనక రెస్ట్ తీసుకుంటే 99% తగ్గిపోతుంది. నా దగ్గర ఈరోజు రోజుకు 25 లీటర్లు 30 లీటర్లు ఆవు పాలు వస్తుంటే 80 రూపాయలతో తీసుకెళ్తున్నారు. ఇంకా ఒక 14 ఆవులు, ఒక బుల్లు వస్తుంది అతి త్వరలో, ఒక 1 మంత్ లోపే. ఆవుకి గోపురం అనేది ఉంటుంది. మన దేశీ ఆవులో వచ్చేసి ఒక గోపురం ఉంటుంది, చెండు అంటాం మామూలుగా మన భాషలో. గోపురం నుంచి సూర్యరశ్మిని గ్రహించి స్వర్ణాన్ని, మన బంగారాన్ని ఇచ్చినట్టే ఇస్తుంది అది ఆవు అనేది.
దేశీ ఆవులో ఉన్న గొప్పతనం అది. మనం విషం ఇచ్చినా కూడా అమృతం ఇచ్చేది ఒక ఆవు మాత్రమే. అందుకని ప్రతి ఇంటికి ఎక్కువ పల్లెటూర్లలో అంటే కంపల్సరీ దాదాపు ఉన్నాయి, ఇంకా కొంతమందికి లేవు, కానీ వాళ్ళు కూడా ఒక ఇంటికి ఒక ఆవుని కంపల్సరీ ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.